హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి కొత్తగా ఒక స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట వీడియోస్. లైక్ ఏంటంటే ప్రీ మార్కెట్ ఆర్డర్ బ్లాక్స్ రిపోర్ట్ అన్నమాట. సో మార్కెట్ ముందు లైక్ మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ అనాలిసిస్ చేసుకోవాలి అనేది. సో ఇంకా ఈ రోజు నుంచి లైక్ ఈ రోజు అంటే కొంచెం సండే పూట పెట్టేస్తున్నాం అన్నమాట. ఈరోజు 8 o'clock. ఈరోజు రేపటి నుంచి లైక్ ట్యూస్డే నుంచి ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి మనం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది ప్రీ మార్కెట్ ఆర్డర్ బ్లాక్స్ రిపోర్ట్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. సో అంటే ఏం లేదు, డైలీ మనం లైక్ ప్రతిరోజు ఎంట్రీస్ ఎక్కడెక్కడ వస్తున్నాయి ఏంటి వస్తున్నాయి అని చెప్పేసి అదొక వీడియో పెడుతున్నాం. అందులోనే లాస్ట్ 10 minutes ఏంటంటే నెక్స్ట్ రోజు మార్కెట్ ఏం చేస్తున్నాం అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. చాలామంది అది చూడట్లేనట్టున్నారు. సో అది దాన్ని ఎందుకులే ఈ విధంగా ఏంటంటే డివైడ్ చేశాను. లైక్ లైక్ ఈవినింగ్ ఏమో ఆ రోజు మార్కెట్లో ఎలాంటి ఎంట్రీస్ వచ్చాయి ఏంటి అనేది, అట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ 8 o'clock ఏంటంటే ఆర్డర్ బ్లాక్స్ రిపోర్ట్ అనమాట. లైక్ ఎక్కడెక్కడ మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ మనం మార్కెట్ని ఎలా చూడాలి ఏంటి అనేది. సో ఈ రోజు నుంచి ఇలా స్టార్ట్ చేయబోతుంది అనమాట. ఈరోజు కొంచెం అడ్వాన్స్గా పోస్ట్ చేసేస్తున్నాను. ఈరోజు సండే 8 o'clockకి ఈరోజు వచ్చేస్తుందన్నమాట. సో ఓకే చూసుకుందాం మార్కెట్స్ ఆపర్చునిటీ చూసుకుంటే. లైక్ కిందట ఫ్రైడే అయితే వీడియో చేయలేదు, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వీడియో అయితే చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్ కూడా మనకి ఎలాంటివి లేవు అన్నమాట. అందుకే ఆ వీడియో కూడా పోస్ట్ చేయలేదు. ఓకే, సో ఈరోజు చూసుకుంటే లైక్ రేపు మండే మార్కెట్ మనం చూసుకుంటే మండే ట్యూస్డే వెడ్నెస్డే వరకు ఏంటంటే మార్కెట్లో చాలా న్యూస్ ఫ్లోస్ ఉన్నాయి. ఓకే, న్యూస్ ఫ్లోస్ ఉన్నాయి కదా. అయితే యాక్చువల్లీ ఏంటంటే మనం టెక్నికల్గా లైక్ ఆర్డర్ బ్లాక్స్ ఆర్డర్ ఫ్లోస్ లైక్ ఏంటంటే లిక్విడిటీ కాన్సెప్ట్స్ మీద చేసిన వాళ్ళు ఎవరైనా సరే మనం న్యూస్ అనేది చూడం. ఓకే, న్యూస్ అనేది చూడడం. కాకపోతే ఏంటంటే బడ్జెట్ న్యూస్ అండ్ అట్ ద సేమ్ టైం హెచ్డిఎఫ్సి రిజల్ట్ ఈరోజు అయితే వచ్చిందంట. హెచ్డిఎఫ్సి రిజల్ట్ అండ్ రిలయన్స్ బ్యాంక్ రిజల్ట్స్. సో చూసుకుంటే ఓవరాల్గా టోటల్గా వాలటాలిటీ అనేది ఉంటుంది. వాలటాలిటీ ఇన్ ది సెన్స్ ఏంటంటే చాలా లైక్ ఏంటంటే ఈ క్విక్ మూవ్స్ వచ్చేస్తుంటన్నమాట. మార్కెట్ వి షేప్ ర్యాలీస్, ఒకసారి డౌన్ సైడ్ మార్నింగ్ వరకు ఏంటంటే ఫుల్ డౌన్ సైడ్ ర్యాలీ, మళ్ళీ వెంటనే అప్ సైడ్ ర్యాలీ. వాలటాలిటీ అనేది ఎగ్జాక్ట్ మీనింగ్ ఇది కాదు, కాకపోతే ఒక మీనింగ్ఫుల్ అండర్స్టాండింగ్ అయితే ఇలాగే ఉంటుందన్నమాట. వాలటాలిటీ అంటే ఇంకా లైక్ డిస్క్రైబ్ చేసుకోవచ్చు, దాన్ని ఇంకా ఫుల్గా డిస్క్రైబ్ చేసుకోవాలనుకుంటే. కాకపోతే ఒక లేమన్ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలంటే అలా ఉంటుంది అనమాట. సో అయితే ఇక్కడ ఏంటంటే న్యూసెస్ ఉన్నాయి కదా, మన ఆర్డర్ బ్లాక్స్ వర్కౌట్ అవ్వంటే ఎప్పుడైనా సరే టెక్నికల్ అనాలిసిస్ అనేది లైక్ వర్కౌట్ అవుతుంది ఎప్పుడు ఫండమెంటల్గా ఏమి మార్కెట్లో మనకి డిస్టర్బెన్స్ లేనప్పుడు. ఇండియన్ మార్కెట్ అనేది మనకి చాలా లైక్ ఫండమెంటల్గా మనకి ఎప్పటికెప్పుడు దేనికప్పుడు న్యూస్తో రిలేటెడ్ అయ్యి ఉంటామన్నమాట. సంథింగ్ రిజల్ట్స్ లైక్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీకి దానికి ఎక్కువ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఏంటి, హెచ్డిఎఫ్సి బ్యాంకు లైక్ యాక్సిస్ బ్యాంకు ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటి రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదా. సో టెక్నికల్స్ వర్కౌట్ అవ్వంటే వర్కౌట్ అవుతాయి, కాకపోతే అలాగే స్టాప్ లాస్లు కూడా హిట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రాబిలిటీ అనేది చూస్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అట్ ద సేమ్ టైం బడ్జెట్ టైం కూడా ఏంటంటే ఆ బడ్జెట్ సెషన్ జరుగుతున్నంతసేపు ఆ రోజు అంతా సంథింగ్ లైక్ గుడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, అలా పైకి వెళ్ళిపోద్ది. లేదా బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, సంథింగ్ లైక్ లిక్విడిటీ తీసుకొని మళ్ళీ పైకి. ఇది చూడండి, సేమ్ లైక్ ఎలక్షన్స్ టైంలో చూసారు కదా. ఎలక్షన్స్ మనం చూసుకుంటే మన 2024 ఎలక్షన్స్ ముందు రోజు లైక్ ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు ఏమో పాజిటివ్గా రాగానే పైకి వెళ్ళిపోయింది. తర్వాత ఆ రోజు రిజల్ట్స్ నెగిటివ్గా లైక్ ఏంటంటే మెజారిటీ రాకపోవడంతో మళ్ళీ మార్కెట్లో ఫుల్గా డౌన్ సైడ్. సో దీన్నే వాలటాలిటీ అంటారన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే మనం టెక్నికల్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. సో ఇది కొద్దిగా డేంజర్ వీకెండ్. అట్ ద సేమ్ టైం ఏంటంటే డేంజర్ వీకెండ్ అంటే వీకెండ్ మొత్తం కాదు, లైక్ ట్యూస్డే, మండే, వెడ్నెస్డే. ఓకే, సో అయితే ఒకటి లైక్ నా ఏంటంటే గత చాలా రోజుల నుంచి మార్కెట్ ఈ రేంజ్లో ఉండిపోయింది. సంథింగ్ లైక్ బడ్జెట్ న్యూస్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. సో ఈ రేంజ్లోనే ఉండిపోయింది. సో ఎటు కదలకుండా ఉన్నది. ఆ న్యూస్ వచ్చిన తర్వాత గ్యారంటీ అటో ఇటో కదలడం అనేది జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ది న్యూస్ మీద మూమెంట్ అనేది ఉంటుంది. ఆ న్యూస్లో మనం ఏంటంటే ఆర్డర్ బ్లాక్స్ ఆర్డర్ ఫ్లోస్ లైక్ ఎంట్రీస్ అయితే లిక్విడిటీ ఎంట్రీస్ ఏదైనా మనం క్యాప్చర్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలన్నమాట. ఓకే, సో రేపటి మార్కెట్ గురించి చూసుకుంటే జస్ట్ ఏంటంటే నేను ఒక వ్యూ అంటే చెప్తున్నాను అంతే తప్ప దీన్ని బట్టి అయితే మీరు ట్రేడ్ చేసేకండి. మీకు ఏదైతే ట్రేడింగ్ నాలెడ్జ్ ఉందో, మీకు ఏదైతే లైక్ ప్రతిరోజు మీరు ట్రేడ్ చేస్తారో దాన్ని బట్టి ట్రేడ్ చేయండి. జస్ట్ ఒక అంచనా కోసం అంటే చెప్తున్నాను తప్ప దీన్ని బట్టి అయితే ట్రేడ్ చేయకండి. ఓకేనా? ఓకే, సో రేపటి మార్కెట్ గురించి చూసుకుంటే మార్కెట్ అనేది ఈ కన్సల్టేషన్ జోన్లో ఉండిపోయింది కదా. సో ఒకేలా గ్యాప్ డౌన్ అయ్యింది అనుకుందాం. ఇక్కడ ఇది కదా మన క్లోజింగ్ పాయింట్, గ్యాప్ డౌన్ అయ్యింది అనుకుందాం. నాకు ఇది చాలా మంచి ఏరియా అన్నమాట ఇది. ఓకే, ఇదో లిక్విడిటీ ఏరియా. సో మార్కెట్ అనేది ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది కదా ఎర్లీ మార్నింగ్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి
ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఈ ఏరియాని టచ్ చేసి, ఓకే, ఈ ఏరియాని టచ్ చేసి, ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోని బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కూడా ఉన్నది. సో దీన్ని టచ్ చేసి, ఓకే, ఐదర్ 15 మినిట్స్, ఆ 15 మినిట్స్ క్యాండిల్లోనే మళ్ళీ టాప్కి వెళ్ళిపోవడం, లైక్ ఏంటంటే లిక్విడిటీ క్యాండిల్ అనమాట. ఓకే, టాప్కి వెళ్ళిపోవడం, లేదా ఫస్ట్ క్యాండిల్ లైక్ రెడ్ క్యాండిల్ పడి, ఓకే, మీకు అక్కడ క్యాండిల్ కలర్ కూడా మారుస్తాం. ఓకే, రెడ్ క్యాండిల్ పడినట్టే పడి, ఓకే, ఫ్లాట్ డౌన్ ఓపెనింగ్, తర్వాత నెక్స్ట్ క్యాండిల్ దాన్ని లైక్ ఎన్గల్ఫ్ చేస్తుంది అనుకో. లైక్ ఎన్గల్ఫ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక లైక్ ఏంటంటే గ్రీన్ కలర్తో మొత్తం అంతా పైకి వెళ్ళిపోయింది అనుకో. సో ఇంకేంటంటే మన లిక్విడిటీ తీసుకుంది మార్కెట్. సో ఇంకా టోటల్గా మనం ఏంటంటే ఇంకా కాల్ సైడ్ ఎంట్రీస్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే ఈ రేంజ్లో వరకే, నాకు తెలిసి ఈ రేంజ్లో వరకే ఉంటాయి. ఎందుకంటే ఇంకా ట్యూస్డే అనేది రిజల్ట్, ఇంకా బడ్జెట్ న్యూస్ అనేది ఇంకా ట్యూస్డే వరకు ఉంది. సో మార్కెట్ రేపు మండే కూడా కన్సాలిడేషన్లోనే ఉండడానికి ఛాన్స్ ఉంది మ్యాక్సిమం. రేపు కూడా ఎంత హెచ్డిఎఫ్సి రిజల్ట్ న్యూస్ వచ్చినా సరే, పాజిటివ్గా ఉన్నా సరే, హెచ్డిఎఫ్సి పాజిటివ్ రిజల్ట్ న్యూస్ వచ్చింది. సో కొద్దిగా ఏంటంటే అది చెప్పలేం, పాజిటివ్ రిజల్ట్స్ బట్టి మార్కెట్ పాజిటివ్గా వెళ్తుందని అయితే ఎప్పుడు ఉండదు అలాగా. ఓకే, సో దాని ఇక్కడ ఏంటంటే మనకి స్ట్రక్చర్ బట్టి, లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ బట్టే మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవాలి తప్ప పాజిటివ్ వచ్చింది కదా పాజిటివ్ తీసుకుందాం అలాగే ఉండకూడదు మనకి ఇప్పుడు. ఓకే, సో కొంతమంది ఏంటంటే ఎప్పుడో పాజిటివ్ న్యూస్ వచ్చిందని చెప్పేసి ఇదంతా ఈ మూవ్ అంతా ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ టైప్ ఆఫ్ థింకింగ్ కూడా ఉంటుంది. సో ఎప్పుడు అలా మనం చేయకూడదు. న్యూస్ అంటే ఓకే సరే చెప్పాను కదా, ఈ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనుకో, దీన్ని టచ్ చేసి ఇలాగా సింగిల్ క్యాండిల్ అని ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ పైకి క్లోజ్ అయిపోతే మనం ఇంకా 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇంకా కాల్ ఎంట్రీస్ లైక్ లిక్విడ్ మనకు ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ ఏవో దొరుకుతాయి కదా, అవన్నీ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. చాలా లిమిట్ టార్గెట్సే పెట్టుకుంటాం రేపటి వరకు. లైక్ ఏంటంటే మండే లిమిట్ టార్గెట్సే పెట్టుకోండి. బికాస్ మా ట్యూస్డే మనకి లైక్ న్యూస్ ఉంది కదా, న్యూస్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు. సో లిమిటెడ్ టార్గెట్స్, రేపంతా లిమిటెడ్ టార్గెట్స్. ఇంకా నేను కూడా పెద్ద టార్గెట్స్ అయితే పెట్టుకోను. సో అది మాట. లేదు మనకి క్యాండిల్ రెడ్ క్యాండిల్తోని ఇదంతా ఇలా బ్రేక్ అయిపోయింది అనుకో, బ్రేక్ అయిపోతే బెస్ట్. ఇది బ్రేక్ అయిపోయింది అనుకో రెడ్ క్యాండిల్తోని ఈ లెవెల్ మొత్తం మనకి ఎక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదు. లైక్ ఈ ఏరియాని టచ్ చేసిన తర్వాత 1 మినిట్ టైం ఫ్రేమ్లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాకుండా అలా సరాసరి డౌన్ సైడ్ ఇలా పడిపోతుంది అనుకో బెస్ట్. ఇంకా మనం పీఈ సైడ్ ఇంకా అలా వెళ్ళిపోతాను అనమాట నేనైతే. ఇంకా 1 మినిట్ టైం ఫ్రేమ్లోంచి ఆ రోజుకి ఇంకా పీఈ సైడ్ అలా ట్రేడ్స్ పీఈ సైడ్ లైక్ ఏంటంటే మన ఎంట్రీస్ ఉంటాయి కదా, చార్ట్ లేదు. చార్ట్ ఉంటే మనం ఎక్కడ ప్రెజెంట్ ఏరియా ఎక్కడ ఎంట్రీస్ అవుతాం ఏంటి అనేది చూసుకోవచ్చు. ప్రెజెంట్ చార్ట్ లేదు కాబట్టి ఇది ఏంటంటే 1 మినిట్ టైం ఫ్రేమ్లో మన ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ టైప్ ఆఫ్ ఎంట్రీస్ అయితే తీసుకుంటాం. ఓకే, సో అది మాట. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, ఫ్లాట్గా ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకుంటాం. 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ ఉందన్నమాట. ఇక్కడ కాదు, ఇది ఇంకా ఇది ఓకే, ఇదైనా సరే. సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది యాక్చువల్లీ చెప్పాలంటే మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకుందాం. ఇక్కడ ఈ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్ వెళ్ళింది అనుకుందాం. ఇది ఒక ఆర్డర్ బ్లాక్ ట్రై చేయొచ్చు, కానీ ఇది వేస్ట్. ఇదొద్దు ఆర్డర్ బ్లాక్ కింద ట్రేడ్ చేయొద్దు, వదిలేయండి యాక్చువల్లీ. సో ఏదైనా సరే ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓకే మార్కెట్ అనేది ఈ ఏరియాకి వెళ్ళి ఓకే అక్కడ చూసుకుంటే పైన పుషింగ్ ఫ్యాక్టర్ ఏమీ లేదు. 45 మినిట్స్ ఈ ఏరియా ఉంది కదా, లేకపోతే ఈ ఏరియా దగ్గరికి వెళ్ళినట్టే వెళ్ళి సేమ్ ఇందాక మీకు ఒక చెప్పాను కదా ఇప్పుడు కదా, లైక్ వెళ్ళి ఒక క్యాండిల్ పాస్ అయినట్టే పాస్ అయ్యి ఓకే మళ్ళీ అదే క్యాండిల్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ ఇలా లోన్ క్లోజ్ అయిపోతే మళ్ళీ పీఈ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు మనం ఇక్కడ. ఓకే, పీఈ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. ఒక సింగిల్ క్యాండిల్లోనే అయిపోలేదు అంతా. లేదు సింగిల్ క్యాండిల్ అవ్వలేదంటే వేస్ట్. ఇంకా లైక్ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. అయితే సింగిల్ క్యాండిల్ ఇంకో క్యాండిల్ మా అయితే ఇక్కడికి ఇలా క్లోజ్ అయ్యి ఇంకో క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ అయినా పర్లేదు. లైక్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సెకండ్ క్యాండిల్ లోన్కి వచ్చేసింది అనుకో, అలాగైనా మనకు పర్లేదు. ఓకే, సో మ్యాక్సిమం సింగిల్ క్యాండిల్ అయితే దాని కన్ఫర్మేషన్ వేరేగా ఉంటుంది అనమాట. దాని కన్ఫర్మేషన్ లెక్కే వేరేగా ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మళ్ళీ ఇంకా 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకొని అక్కడ చేంజ్ అవుతుంది క్యారెక్టర్ బట్టి ఇంకా పీఈ ట్రేస్ లైక్ ఇక్కడ ఇలా ఫామ్ అయింది కదా, ఇది ఇండ్యూస్మెంట్ లైక్ ఏంటంటే ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవుతుంది కదా. సో మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి వచ్చినప్పుడు మనం ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం అన్నమాట. ఇక్కడ టార్గెట్ ఇక్కడ కూడా చిన్నదే, ఇక్కడ ఈ ఏరియా వరకే.
ఓకే, ఎంత లిక్విడిటీ తీసుకున్నా సరే, ఓకే లిక్విడిటీ తీసుకుంటే సరే కొద్దిగా ట్రావెల్ చేయొచ్చు, అయినా సరే ట్యూస్డే న్యూస్ ఉన్నాయి కదా, అందుకే నేను చెప్పలేకపోతున్నాను అది టార్గెట్ ఎంత. బికాజ్ ఈ చూడండి చాలా రోజుల నుంచి మార్కెట్ ఈ ఏరియాలో ఉండిపోయింది. సో ఆ ప్రొటెక్టెడ్ జోన్లో ఉండిపోవచ్చేమో మహా అయితే నేను అనుకుంటున్నాను. సో రేపు చార్ట్ బట్టి అయితే నా అనాలిసిస్ అనేది మళ్ళీ కొత్తగా అక్కడ ఫామ్ అవుతుంది కదా, దాన్ని బట్టి అక్కడ డైనమిక్స్ మారుతుంటాయి. ఓకే, సో అది మాట. లేదు అనుకుంటే గ్యాప్ అప్ ఇలా పైకి వెళ్తుంది కదా, ఇలా అంటే ఇది ఇలా లోనికి రాలేదు, ఈ లోనికి రాకుండా పైకి ఇంకా వెళ్ళిపోతుంది అనుకుందాం. ఓకే, సో ఇంకా అప్ సైడ్ అలా ట్రావెల్ అయిపోతుంది అనుకుందాం. అప్ సైడ్ ట్రావెల్ అయిపోయిన తర్వాత ఇక్కడ లైక్ ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఇది ఉంది చూడండి, ఇక్కడ మళ్ళీ రెసిస్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఈ ఏరియా దగ్గర నుంచి మార్కెట్లో నాకు 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏదైనా వస్తే అక్కడ మళ్ళీ పిఈ సైడ్ ట్రేడ్ చేస్తాను. పిఈ సైడ్ కూడా లైక్ అది కూడా మళ్ళీ చిన్న టార్గెట్స్, రేపంతా ఇంక చిన్న టార్గెట్స్, ఇంకా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పెద్ద టార్గెట్స్ అయితే పెట్టుకోకూడదు. మహా అయితే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అని చెప్పాను కదా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, ఇక్కడ ఇలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ చెప్పాను కదా ఇక్కడ ఆర్డర్ ఫ్లో ఉన్నది, దాని ఆర్డర్ ఫ్లోని టచ్ చేసిన తర్వాత సింగిల్ క్యాండిల్లోనే పైన క్లోజ్ అయిపోతే అప్పుడు లైక్ ఏంటంటే కొద్ది పెద్ద టార్గెట్ అనేది ఇన్ ద సెన్స్ లైక్ ఏంటంటే ఇక్కడ వరకు వెళ్ళొచ్చు మాట. ఓకే, సో అది మాట. లేదు గ్యాప్ అప్ అయిపోయింది, ప్యూర్ గ్యాప్ అప్, లైక్ ఏంటంటే ఇది ఉంది చూడసరే, ఇది ఉందా, ప్యూర్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. ప్యూర్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి గ్యాప్ అప్ ఇక్కడెక్కడో ఓపెన్ అయింది అనుకుందాం. సో గ్యాప్ అప్ అయ్యి పైకి కంటిన్యూస్గా రన్ అయితేనే లైక్ మినిమం 15 minutes క్యాండిల్, ఇంకో 30 minutes క్యాండిల్ అయినా రన్ అయితేనే మనం ఏంటంటే ఆ రన్ నమ్మాలి. లేదా ఫస్ట్ 15 minutes గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఈ లోనికి వచ్చేసింది అనుకో, ఇంకా దారుణమైన పిఈ సైడ్ మనం రెడీ అయిపోవచ్చు. ఇంకా ఓకే, దారుణమైన పిఈ సైడ్ రెడీ అయిపోవచ్చు. ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ గ్రీన్ ఉందా, ఈ గ్రీన్ దగ్గర ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. కొద్దిసేపు ఫస్ట్ ఏమో ఇలా బుల్లిష్ మూవ్ అయింది, బుల్లిష్ రన్ అయినట్టు అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజ్ అయ్యే లోపు ఈ కిందకి ఇలా వచ్చేసిందంటే ఇంకా పిఈ సైడ్ స్మాలర్ టైం ఫ్రేమ్ 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి ఇంకా పిఈ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరైతే దీన్ని బట్టి అయితే జస్ట్ అబ్జర్వ్ చేయండి, ట్రేడ్స్ అయితే చూసేసుకోండి. మీకు ఏదైనా లైక్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది ఒక అనాలిసిస్ తీసుకోండి అంతే తప్ప దీన్ని బట్టి అయితే ఇంకా ట్రేడ్ అయితే చేయకండి. ఓకేనా? సో ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కొత్త మూవ్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, టేక్ కేర్, బాయ్.